వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ యూనివర్స్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు వీడియో అప్లోడ్ చేయగానే అందుతుంది. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఉగాది రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ ఫీ ఛార్జెస్ అనేవి తగ్గించడం జరిగింది. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ చాలామంది అడుగున్నారు కదా, సో అందరూ ఈ టైంలో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మొన్న ఒక స్పెల్ గురించి చెప్పాను కదా మీకు. నేను కమెంట్స్ చదవడానికి టైం నాకు లేక నేను చదవలేదు. సో నాకు వాట్సాప్లో కొంతమంది మెసేజ్ చేశారు, ఎలా అక్క ఆ పేపర్ని 10 రోజులు పెట్టుకోవాలా, 10 రోజులు 10 పేపర్లు రాయాలా అని సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు నవ్వు వచ్చింది. నేను వాళ్ళకి ఆన్సర్ చేశాను, బట్ ఇంకా ఎంతమందికి క్లారిటీ లేదు అని వీడియో ముఖంగా చెప్తున్నాను. క్లియర్గా వీడియోని 1కి 2 సార్లు 3 సార్లు క్లియర్గా వినండి. హరీబరీ వద్దు, స్కిప్ చేసి వద్దు. ఓకేనా? వింటే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. నేను అదే చెప్పాను, ఇంకొకసారి వీడియో వినమ్మా అని చెప్పేసి అంటే ఓకే విన్న తర్వాత తనే మళ్ళీ మెసేజ్ పెట్టారనమాట. ఓకే క్లారిఫై అయింది, కరెక్టే అని చెప్పి. ఏంటి అంటే ఆ పేపర్ని చెప్పాను కదా, మీరు రాసుకున్న తర్వాత ఆ పేపర్ని మీ వైపుకి 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని మడత చేసుకొని మీ పిల్లో కింద కానీ లేదా పర్సులో కానీ పెట్టేసుకోండి. ఒక 11 డేసా 15 డేసా అలా పెట్టుకోండి. ఈ లోపలనే అటువైపు నుంచి అన్బ్లాక్ చేయడము లేదా కాల్ రావడము ఏదో ఒకటి జరుగుతుంది. అది మీ డివైన్ టైమింగ్ బట్టి మీలో ఉన్న బ్లాకేజెస్ క్లియర్ అయిపోయి ఉంటే మీకు ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది ఈ స్పెల్. ఇంకా బ్లాకేజెస్ ఉన్నాయి మీ రిలేషన్లో, లేదా మీ పర్సన్ మారాలో, మీలోనే మార్పులు తెచ్చుకోవాలో అని యూనివర్స్ అనుకుంటే ఇంకొంచెం డిలే చేస్తుంది అంతే. ఇన్ని డేస్ లోపల మీ పార్ట్నర్ నుంచి అన్బ్లాక్ అవ్వడము, కాల్ రావడం ఏదో ఒకటి జరిగిన తర్వాత ఆ పేపర్ని చించేసి ప్రవహించే ఏదైనా వాటర్లో వదిలేసేయడమా ఇలా చేయండి. ఓకేనా? లేదు అంత దూరం మేము వెళ్ళలేము, మాకు దగ్గరలో లేదు అనుకున్న వాళ్ళు ఎక్కడన్నా మెయిన్ చెట్టు కింద, పెద్ద చెట్టు కింద, రూట్స్తో ఉన్న చెట్టు కింద కొంచెం తవ్వి అందులో పెట్టేసి, ఓకేనా, అందులో పెట్టేసి క్లోజ్ చేసేసేయండి. ఇలా చేసుకోండి. నెక్స్ట్ కొంతమంది మెసేజ్ చేశారు, అక్క థర్డ్ పార్టీ పర్మనెంట్గా వెళ్ళిపోవాలి అని రాసుకోవచ్చా? ఏంటమ్మా నేను చెప్పింది ఏంటి, మీరు వేసే క్వశ్చన్లు ఏంటి? నేను అక్కడ ఏం చెప్తానో అది మాత్రమే రాయండి. మీకు ఏం కావాలి అనేది నేను ముందు ఇంకా ఉన్నాయి, నేను చెప్తాను ఖచ్చితంగా. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా? మీకు ఏది ఎక్కువ నీడ్ ఉందో నేను అదే నేను తీసుకొస్తాను. తొందరపడమాకండి. నేను అక్కడ ఏం చెప్తానో అది మాత్రం చేయండి చాలు. ఓకేనా? రైట్. ఇక్కడ యు వర్సెస్ దెమ్ అంటే మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి అట్ ప్రజెంట్ ఏం థింక్ చేస్తున్నారు. ఓకేనా? మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నరు, మీరు మీ పర్సన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అది చూద్దాం ఇవాళ. అస్సలు రెస్టే లేకుండా అయిపోతుందండి నాకు. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి వర్క్. బయట ప్రపంచం తెలియట్లేదు, నన్ను నేను పట్టించుకోవట్లేదు. అలా ఉంటుంది నా పరిస్థితి. ఎనర్జీస్ బాగా లో అయిపోయినాయి. ఒక 2-3 డేస్
ఈ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం. నా ముఖానికి రెస్ట్ కూడానా? అయ్యో. ఓకే. చక్కగా యూట్యూబ్ పెట్టకముందు ఎంత ఎంజాయ్ చేసేదాన్నో. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇమీడియట్లీగా 2 డేస్ లీవ్ చేసి వెళ్ళిపోదాము, ఫ్రెండ్స్తోన అట్లా సరదాగా వెళ్ళిపోదాము, ఎక్కడికి వెళ్ళండి, ఏ టెంపుల్ కావాలన్నా అట్లా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మో ఈ టైం అవుతుంది, రేపు కంటెంట్ ఏం పెట్టాలి, వ్యూవర్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఆడియో వీడియో చేసి పెట్టాలి, అదొక బాధ్యత అయిపోయింది నాకు. వాళ్ళకి చెప్పాలి కదా, వీళ్ళకి ఈ సెషన్ తీసుకోవాలి కదా, ఇన్ని సెషన్స్ పెండింగ్ ఉన్నాయి, ఎప్పుడు తీసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ రీడింగ్ బుక్ చేసుకునేవాళ్ళు, అక్క మాకు అర్జెంటు. ఎక్కడ అర్జెంటు? ఆల్రెడీ 1 వీక్ బిఫోర్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, నాన్ స్టాప్గా తీసుకుంటూనే జరుగుతూ ఉన్నాయి. అర్జెంట్ రీడింగ్స్కి కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా పే చేసి తీసుకోండి, ఓకేనా? తొందర పెట్టద్దు నన్ను. ఆరోగ్యపరంగా నేను కొంచెం వీక్ అయినాను, నా గొంతే తెలుస్తుంది కదా మీకు. నేను ఇంతకంటే నాకు శక్తి రావట్లేదన్నమాట, ఎనర్జీ లెవెల్స్ అలా ఉన్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయి అనేది కనపడుతుంది. దట్టు సమ్మర్ కదా, ఇట్లా వీడియో చేయాలి అని అంటే ఏసీలో ఉన్నా ఫ్యాన్లో ఉన్నా ఇదే ప్రాబ్లం. క్యాండిల్స్ ఉంటాయి, సో ఆ చేసినన్ని ఆ గంట ఆ టైము ముద్ద తడిచిపోవడం అవుతుంది. మీకోసం ఇంత కష్టపడుతున్నా, పర్లా మీకోసమే కదా చేస్తా. కొంతమంది మారినా చాలు. ఓకే, ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారో చూస్తాను. ఇక్కడ తీద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ గురించి ఎట్ ప్రజెంట్ ఏం థింక్ చేస్తున్నారు. 5 ఆఫ్ వ్యాండ్స్, 6 ఆఫ్ వ్యాండ్స్, హెరఫెంట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ సోర్డ్స్, Queen of Wands, Queen of Cups, Knight of Wands, Strength. Bottom of the deck, King of Wands. ఓకే, ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ ద్వారా మీరు చీటింగ్కి గురి కాబడ్డారు అనేది ఇక్కడ కనపడుతుంది ఫస్ట్. తర్వాత మీ పర్సన్ మీతోటి నాన్ కమిటల్గా ఉండడము, హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్లో ఉండడము, ఇన్ అండ్ అవుట్ సిచ్యువేషన్లో ఉండడము, అర్థమయ్యి అర్థం కానట్టు మిమ్మల్ని ఒక స్టక్డ్ సిచ్యువేషన్లో ఉంచుతూ, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ, ఇలాంటి సిచ్యువేషన్లో కనపడుతున్నారు. దీని గురించి మళ్ళీ చెప్తాను. పాస్ట్లో మీ పర్సన్ ఇలా ఉన్నారనమాట. వెయిట్, మీరు ఇది క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ప్రేమని పంచడమే, ప్రేమని ఇవ్వడమే తప్ప, అది కూడా మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ, మీ కోరికల్ని మీ ఇష్టాలని సాక్రిఫైస్ చేసుకుంటూ అవతల మీ పర్సన్కి అందించడం అనమాట. అలాంటి దేవత అనమాట, ఓకేనా? అంత కేరింగ్ పర్సన్ మీరు, ఓకేనా? కొంతమంది ఏంటంటే, వెయిట్ ఒక్క నిమిషం, అయినా సరే ఇక్కడ మీ పర్సన్ ఎంతసేపు ఇన్ అండ్ అవుట్ సిచ్యువేషన్లో ఉంటూ మీకు ఒక క్లారిటీ ఇవ్వకుండా, ఒక కమిట్మెంట్ ఇవ్వకుండా, మిమ్మల్ని ఒక భ్రమంలో పెడుతూ
పాస్ట్‌లో ఉన్నారు. అయితే ఇక్కడ మీ పర్సన్ పాస్ట్‌లో ఏం ఆలోచించారంటే సొసైటీ నార్మ్స్, సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించారనమాట. ట్రెడిషనల్ వాల్యూసు, ఆహ్, మ్యారేజ్‌కి ఉండే ఆహ్, మ్యారేజ్‌కి సంబంధించిన ఇష్యూస్‌లో ప్రాబ్లమ్సు, కాస్ట్ ఇష్యూసు, మీ ఫ్యామిలీకి తన ఫ్యామిలీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీతో ఏమీ ఆన్సర్ చేయకుండా కోల్డ్ బిహేవియర్ చేస్తూ, కానీ మీ ప్రెజెన్స్ ఇష్టమే, మీ ప్రేమ ఇష్టమే, కానీ తను అటు ఫ్యామిలీకి, ఇటు సొసైటీకి అగెనిస్ట్‌గా వెళ్ళడం ఇష్టం లేదనమాట. సో, అది మీతో చెప్పలేరు. సొసైటీకి విరుద్ధంగా, ఫ్యామిలీకి విరుద్ధంగా వెళ్ళే ధైర్యము, గట్స్ మీ పర్సన్‌కి లేవు అనేది కనపడుతుంది పాస్ట్‌లో. అందువల్ల సైలెంట్‌గా మీతోటి డిటాచ్ అవుతూ, మీరంటే మళ్ళీ ప్యాషనేటెడ్ ఎనర్జీ ఉంది. ప్రేమ అని చెప్పను కానీ మీతో ఉండడం ఇష్టమే. ఇట్లాంటి కండిషన్‌లో మీతోటి చాలా నెగెటివ్‌గా బిహేవ్ చేశారు అనేది కనపడుతుందనమాట. మీ మనసుని ఇంకా అసలు నా వల్ల కాదు ఈ రిలేషన్‌లో ఉండడం అనే అంతగా తను మిమ్మల్ని సఫర్ చేశారు అనేది కనపడుతుంది. ఏ అవకాశము వదలల మిమ్మల్ని బాధ పెట్టడానికి, పూర్తిగా మీరు కొలాప్స్ అవ్వడానికి ఏ ఏ మార్గం కూడా వదిలిపెట్టలేదనమాట. అన్ని మార్గాల్ని యూజ్ చేసుకున్నారనమాట. అంతగా బాధ పెట్టారు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి ఒకవేళ వస్తే, ఇది మీ ఆలోచన కదా, మీ థింకింగ్, మీ కరెంట్ ఎనర్జీ కదా చెప్తున్నాను. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి అట్ ప్రెజెంట్ గాని వస్తే, మీరు ఫైట్ చేయడానికి, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఇలా బిహేవ్ చేసావు? నేనేం తప్పు చేశాను? నాలో తప్పు ఉందని చెప్పి నువ్వు నన్ను లీవ్ చేసి, నన్ను ఇంత బాధ పెట్టేసి నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయావు. ఈ రిలేషన్‌ని ఎండ్ చేసావు. ఎందుకు? వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్, మీరైతే క్వెషన్ చేస్తారు, ఆర్గ్యూ చేస్తారు, ఫైట్ చేస్తారు, యుద్ధం చేస్తారు అనేది కనపడుతుంది. దానికి రెడీగా ఉన్నారనేది కనపడుతుంది. ఓకేనా? మీకు తెలుసు మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకి వచ్చినా తను మీకు ఆఫర్ చేసేది ఏం లేదు. చాలా చిన్న ఆఫరే ఉంటది. ఎందుకంటే తన మైండ్ సెట్ మీకు తెలుసు. పెద్ద పెద్ద ఆఫర్లు ఇచ్చే కమిట్మెంట్లు, పెద్ద పెద్ద కమిట్మెంట్స్ ఇచ్చే అంత రేంజ్, అంత గట్స్ తనకి లేదు. పేరెంట్స్‌ని కాదని, ఫ్యామిలీని కాదని, సొసైటీని కాదని, ఇవన్నిటిని కాదని తను మీ దాకా రీచ్ అవ్వలేరు. మీకంత ప్రొవైడ్ చేయలేరు. అంత స్టామినా తనకు లేదు, అంత స్ట్రెంగ్త్ తనకు లేదు అనేది మీకు కూడా తెలుసు. అది మీతో డైరెక్ట్‌గా ఆ రోజే చెప్పేసుంటే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ లైఫ్ మీరు బాధపడే వల్ల, కొంతకాలం బాధపడే వల్ల మీ లైఫ్ మీరు లీడ్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ తను ఏది మీతో క్లారిటీ ఇవ్వకుండా, క్లారిఫై చేసుకోకుండా, కమ్యూనికేట్ కాకుండా తనంతట తన డెసిషన్స్ తీసుకొని మిమ్మల్ని ఒక రకంగా చీటింగ్ మీ దృష్టిలో అది కరెక్టే. తన దృష్టిలో అది వేరే. ఇవి రీజన్స్, ఇప్పుడు చెప్పినవి రీజన్స్ అనమాట. కొంతమంది ఇలా ఉన్నారు మా వ్యూవర్స్‌లో. కొంతమంది చూస్తే చాలా ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా, వస్తే రాని లేకపోతే పోనీ, నా లైఫ్‌లో నేను బిందాస్‌గా ఉన్నా, నాతో నేను హ్యాపీగా ఉన్నా, నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఇప్పుడు చాలా పాజిటివ్‌గా మారా, చాలా హ్యాపీగా ఉన్నా, ఎవరు నా లైఫ్‌లో ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ అన్న లెవెల్‌లో కొంతమంది ఉన్నారు. జాబ్ పరంగా, కెరీర్ పరంగా సక్సెస్ అవుతూ ముందుకెళ్తున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? విజయం సాధించారు అంటే ఎప్పుడైతే మనల్ని మనం గెలుచుకుంటామో ఆటోమేటిక్గా గెలిచినట్టే లెక్క. ఎంతసేపు లో ఎనర్జీలో ఉంటూ, ఎంతసేపు ఆ పర్సన్ గురించి ఆలోచించాలి. కానీ అయిపోయింది, పాస్ట్ అయిపోయింది. మీ హార్ట్ బ్రేక్ బాగా బాధ పెట్టారు, ఎన్ని కరెక్టే. కానీ అదే తలుచుకుంటూ కూర్చుంటే ముందుకెప్పుడు వెళ్తారు? ఇలా పర్సన్స్ ఎవరున్నారు మన వ్యూవర్స్‌లో, వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తున్నా.
వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్లో ముందుకెళ్తున్నారు చూడు, అలాంటి పాజిటివ్ ఎనర్జీలో ఉండే వాళ్ళకి వాళ్ళ పర్సన్ అట్రాక్ట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పర్సన్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు ప్రీవియస్లో ఎంత బాధపడ్డారో దాన్నే తలుచుకొని దాన్నే మేనిఫెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు. ఓకేనా? సో మన వ్యూవర్స్లో విక్టరీ సాధించారు అంటే చాలామంది కూడా పాజిటివ్గా తయారయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళు గోల్ ఏంటి ఒక సెట్ చేసుకొని కెరీర్ పరంగా ముందుకు వెళ్తున్నారు. ఇది ఉంది, పర్సన్ గురించి ఆలోచన ఉంది, బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది నడుస్తుంది. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు బాధపడ్డమా, ఓకే నా లైఫ్లోకి డివైన్కి వదిలేశాను, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే నా లైఫ్లోకి పంపిస్తారు, ఆ పర్సన్ని మంచిగా మార్చే పంపిస్తారు. సో అప్పటిదాకా నేను వెయిట్ చేయలేని వాళ్ళు హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతున్నారు. నో ప్రాబ్లం. ఈ ప్రపంచం ఏమీ చిన్నది కాదు, చాలా పెద్ద ప్రపంచం. ఇట్లా కొంతమంది యాటిట్యూడ్ మారింది. am I రైట్? కమెంట్స్లో పెట్టండి. ఓకేనా? చూడండి, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఎప్పుడైతే మీరు ఇక్కడ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు జెంట్స్ అయితే, అబ్బాయిలు అయితే ఇలా ఉన్నారు, ఇలా మారారు, అమ్మాయిలు అయితే ఇలా మారారు, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ లాగా మారారు. రైట్? అంటే స్ట్రాంగ్గా ఉన్న అవతల పర్సన్ నా లైఫ్లో ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్. వస్తే అపాలజీ చెప్తే తను తప్పులు ఒప్పుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే లేదు, నా అంతటి నేనైతే కాల్ చేయను అనే ఒక యాటిట్యూడ్లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ డివైన్ కౌంటర్ పార్ట్స్ అని కూడా అర్థమవుతుంది. ఏంటంటే మీరు మీ పార్ట్నర్ కొంతమంది విషయంలో మీరిద్దరూ కూడా డివైన్ కౌంటర్ పార్ట్స్ అనమాట, సోల్ కాంటాక్ట్లో ఉన్నారు అని అర్థము. ఓకేనా? ఇవి ప్రస్తుతం మీ ఎనర్జీస్. కొన్ని సినారియోస్లో ఇలా ఉన్నారు, కొన్ని సినారియోస్లో ఇంకోలా ఉన్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీస్ మీ విషయంలో ఎలా ఉన్నాయి, అసలు తన కరెంట్ ఎనర్జీస్ ఏం ఆలోచిస్తున్నారు, తన చుట్టూత సిచ్యువేషన్స్ కానీ మీ గురించే కానీ తన కెరీర్ గురించే కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్, అవన్నీ చూద్దాం. అసలు తన చుట్టూ ఏం జరుగుతుంది కరెంట్లీ, తన ఆలోచనలు కానీ తన రియాలిటీలో కానీ సిచ్యువేషన్స్ ఏంటి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ కరెంట్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మా వ్యూవర్స్ గురించి ఎక్సెట్రా అన్నీ చెప్పండి. చేంజ్ ఎక్స్పెక్టెడ్, నౌ లవ్, కంఫర్ట్ జోన్, లేజీ, ఇన్యాక్టివ్, అపాలజీ, బ్లండర్, మిస్టేక్స్, ఎక్స్ లవర్, అన్ఫినిష్డ్, manifestation, in control, blinded by friends and society, wrong decision, gambling, leap in the dark, reconciliation, reunion. Very good. Bottom of the deck, secret lover, admirer. Okay, ఇక్కడ ఈ కార్డ్స్ని కూడా క్లారిఫై కూడా చేద్దాము. వెయిట్ చేయండి. మీ పార్ట్నరు ఇప్పుడున్న రిలేషన్లో చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మీ ఇద్దరి మధ్య ఒకవేళ నో కాంటాక్ట్ సపరేషన్లో ఉండుంటే ఈ చాలా కాలం నుంచి దీని నుంచి ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇందులో మార్పు, అంటే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని ఎండ్ చేసేసి కొత్తగా లైఫ్ మీతో లీడ్ చేయాలి అని వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్ చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తను చేసింది బ్లండర్ మిస్టేక్స్ అని, ఒకటి కాదు రెండు కాదు, బ్లండర్ మిస్టేక్స్ అని తనకి తెలుసు.
అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు, రైట్? ఇక్కడ తను ఎందుకు చేశారు ఇట్లా అనేదానికి తన పాస్ట్లో ఒక రిలేషన్లో తను ఆ రిలేషన్ నుంచి బయటకు రాకుండానే మీతో రిలేషన్షిప్లోకి వచ్చారు అనేది కనపడుతుంది. ఓకేనా? తను తీసుకున్న రాంగ్ డెసిషన్స్ మొత్తము వల్ల చీకట్లోకి వెళ్ళిపోయి ఉన్నారు ప్రస్తుతం. అంటే తన ఏం అర్థం కావట్లేదు అనమాట. 1 కాదు 2 కాదు, బ్లండర్ మిస్టేక్స్ చేశారు అనేది కనపడుతుంది. గ్యాంబ్లింగ్ చేశాడు అనేది కనపడుతుంది. ఓకేనా? చీకట్లో ఉంచి మిమ్మల్ని ఒక పప్పెట్లాగా ఆడించారు అనేది కనపడుతుంది. మిమ్మల్ని తన కంట్రోల్లోకి పెట్టుకొని మిమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకొని తనకు నచ్చినట్టుగా వినేటట్టు చేసుకోవాలి అనేది ఒక ఆలోచన అయితే, ఇంకోటి ఏంటంటే మీ రిలేషన్లో మీతో ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఇందాక కూడా చెప్పాను కదా, ఫ్రెండ్స్ అండ్ సొసైటీ. ఎస్, ఫ్రెండ్స్, సొసైటీ, వీళ్ళ మాటలు విని వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు మీ గురించి చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, మీ విషయంలో మీరు తన లైఫ్లోకి రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది అనమాట. అంటే మీతో వచ్చి రీయూనియన్ కానీ రీకన్సిలేషన్ కానీ మీతో జరిగి మీరు మళ్ళీ తన లైఫ్లోకి రావాలి అని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. వీటిని నేను క్లారిఫై చేస్తాను, వెయిట్ చేయండి. నేను రాను ఎలా తయారవుతున్నానంటండి, లేడీ గజనీలాగా తయారవుతున్నా. అంత మతిమరుపు, అంటే వర్క్ లోడు అంత ఎక్కువ అయిపోతుంది నాకు. ఓకే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చేంజ్ ఎక్స్పెక్టెడ్, న్యూ లవ్, వై ఈజ్ హియర్, క్వీన్ ఆఫ్ సోర్ట్స్. మీరు ఇప్పుడు తను వచ్చి మీ సిచ్యువేషన్ని సరిచేసి మీతో ప్యాచప్ అవ్వాలి అనుకుంటున్నా, ఇక్కడ మీరు ఎలా ఉన్నారు? రియల్గా తను ఊహిస్తుంది కరెక్టే. ఇందాక మీ రీడింగ్లో చూసా కదా, వస్తే గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టున్నారు మీరు. బట్ ఆ పర్సన్ ఆలోచిస్తుంది కూడా కరెక్టే. ఏమని ఆలోచిస్తున్నారు? తను ఈ రిలేషన్లో చేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొత్తగా మళ్ళీ మీ ఇద్దరి మధ్య లవ్, ప్రేమ కలగాలి, ఇద్దరు మళ్ళీ ప్యాచప్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. బట్ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఎందుకనంటే మీరు వేసే క్వశ్చన్లు చూసుకుందాం అని చెప్పి కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారు కదా, ఏదైతే అదైంది అన్నట్టున్నారు కదా, ఆ దానికి భయపడుతున్నారు తను. మీ అమ్మోరి అవతారము తనకి కళ్ళ ముందు అలా కనిపిస్తుంది అనమాట. అందుకని భయపడుతున్నారు. చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తను మళ్ళీ వెనకం చేస్తున్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ కంఫర్ట్ జోన్, లేజీ, ఇన్యాక్టివ్ హియర్, 10 ఆఫ్ సోర్ట్స్. ఇందాక మీ రీడింగ్లో వచ్చింది కదా, మీ ఎనర్జీస్లో వచ్చింది 10 ఆఫ్ సోర్ట్స్. ఏంటంటే తన కంఫర్ట్ జోన్ నుంచి లేజీనెస్ వదలట్లేదు. ఎందుకంటే తనకు తెలుసు తను మిమ్మల్ని చీట్ చేసిన ఇది, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఇప్పుడు మీ లైఫ్లోకి ఎంటర్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది తనకు బాగా తెలుసు. ఈ అవతారం ఎత్తుతారు. క్వీన్ ఆఫ్ సోర్ట్స్ కత్తి పెట్టుకొని ఆ అవతారంలో ఉన్నారు అనేది తనకు తెలుసు. చెడామడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు అనేది తనకు తెలుసు. కాబట్టి తను భయంతో అనుకోండి, సమాధానం లేక అనుకోండి, తను చేసిన తప్పు తనకు తెలిసి కాబట్టి అనుకోండి, ఏదైనా కానీ మీ మనసుని చాలా గాయపరిచినందుకు తను స్టెప్ తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. తన కంఫర్ట్ జోన్ను వదిలి బయటికి రావట్లా. వై ఈజ్ అపాలజీ, బ్లండర్, మిస్టేక్స్ హియర్, ఎంపరర్. తన పాస్ట్లో తన అహంకారంతో, తన యాటిట్యూడ్ తోటి, తన బిహేవియర్ తోటి, తన అథారిటేటివ్ కంట్రోలింగ్ కెపాసిటీ తోటి, డామినేటింగ్ క్యారెక్టర్ తోటి మిమ్మల్ని ఎంతంటే అంత మానసికంగా హార్ష్గా మాట్లాడి
మిమ్మల్ని తిరిగి బ్లేమ్ చేసి చాలా రూడ్గా బిహేవ్ చేశారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఎందుకు అనంటే తను మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. మీ ఎనర్జీస్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, తన గ్రిప్లో పెట్టుకోవాలి. దానివల్ల కూడా మీకు ఇవన్నీ కూడా మీ ప్రేమగా కొంతకాలం సహించారు. అది హక్కుగా అనుకున్నారే కానీ తను మీ మీద డామినేట్ చేస్తున్నారని ఎప్పుడు అనుకోలే. కానీ రాను తన మాటలు, తన బిహేవియరు, తన యాటిట్యూడు ఎంత ఘోరంగా తయారైనాయి అంటే మనసు ఇరిగిపోయింది మీకు. ఇంకా నా వల్ల కాదు ఈ రిలేషన్లో ఉండడం అనే స్థితికి మీరే వచ్చేసారు. అందుకు అవన్నీ గుర్తొచ్చి నేను చాలా బ్లండర్ మిస్టేక్స్ చేశాను, ఎట్ ప్రజెంట్ ఆలోచిస్తున్నారు. నేను చాలా బ్లండర్ మిస్టేక్స్ చేశాను, నేను సారీ అడగాలి అని అనుకుంటున్నారు. బట్ ఈగో అడ్డం వస్తుంది. అందుకనే ఇక్కడ కంఫర్ట్ జోన్లో లేజీగా కూర్చోన్నారు, యాక్షన్ తీసుకోకుండా. ఎక్స్ లవర్ అన్ఫినిష్డ్, వై ఈజ్ హియర్? సిక్స్ ఆఫ్ పెంటికల్స్. పాస్ట్లో ఈ పర్సన్ లైఫ్లో వేరే రిలేషన్ ఉన్నిందండి. అక్కడ ఈ పర్సను, మీ పార్ట్నరు అవతల పర్సన్కి ప్రేమని ఇప్పుడు మీరు ఎలా మీ పర్సన్ విషయంలో చేశారో అలానే మీ పర్సను అవతల పర్సన్ విషయంలో చేస్తున్నారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా బాధ పెట్టి చీట్ చేశారో ప్రీవియస్లో అవతల పర్సను మీ పర్సన్ని రిలేషన్లో ఉంటూనే అలా బాధ పెట్టారు, ఇగ్నోర్ చేశారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాల. సో మీ పర్సన్ ఎక్స్ప్రెసివ్గానే ఉన్నారు, ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు అన్నీ. కానీ అటువైపు నుంచి ఏది రావట్లా. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేశారు, ఇదంతా ఆ ఇంపాక్టే మీ మీద పడిందనమాట. ఎందుకంటే ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, హార్ట్ బ్రేక్కి గురయ్యి బయటకు వచ్చిన తర్వాత మీ పర్సన్ పూర్తిగా హీల్ కాకుండానే, పేషెన్సీగా ఉండకుండానే, ఆ హీల్ అయ్యే సిచ్యువేషన్లోనే మీరు తన లైఫ్లోకి ఎంటర్ అయి ఉన్నారు. మీరు తన లైఫ్లో ఎంటర్ అయ్యారు కాబట్టి తను పాస్ట్ రిలేషన్ ఆ గాయం నుంచి త్వరగా బయటపడ్డారు. బయటపడడం కాకుండా ఆ రివెంజ్ అంతా శుభం తెలియని మీ మీద ఆ ఇంపాక్ట్ చూపించారనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ లోపల ఉండిపోయి ఉంటుంది కదా, అదంతా మీ విషయంలో మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నా కూడా మీరు కూడా అంతేనేమో, పాస్ట్ పర్సన్ లాగానే నేను ఎక్కువ ప్రేమ చూపిస్తే మీరు అంతే ఇగ్నోర్ చేస్తారేమో, మీరు అంతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తనని తీసుకుంటారేమో, మీరు అంతే తనని చీట్ చేస్తారేమో, మీరు అంతే తనని లెక్క చేయరేమో, ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారనమాట, ఇట్లాంటి ఆలోచనలో ఉన్నారు. ఇదంతా పాస్ట్ రిలేషన్ నుంచి పూర్తిగా నయం కాకుండా, ఆ మానసిక గాయం నయం కాకుండానే మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారనమాట. అదంతా ఇప్పుడు గుర్తొస్తుంది తనకి. అందుకని మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు అనేది తనకి తెలుసు. వై ఈజ్ రీకన్సిలేషన్, రీయూనియన్ హియర్? పేజ్ ఆఫ్ సోర్ట్స్. మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు ఇక్కడ. ఒకవేళ మీరు తన బ్లాక్లో పెట్టినా, తను మిమ్మల్ని బ్లాక్లో పెట్టినా, ఇక్కడ మీరు తనని బ్లాక్లో నుంచి తీయాలి అనైతే ఆలోచిస్తున్నారు, కోరుకుంటున్నారు అనమాట. బట్ తనకి ఒక ఫ్యూచర్ ఏంటి మీతోటి వచ్చి అప్రోచ్ అవ్వాలంటే ఒక అంధకారంగా ఉంది, ఒక దారి తెలియట్లా, ఏం స్టెప్ తీసుకోవాలో తెలియట్లా. కానీ మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చేస్తున్నారు, ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీరు ఎందుకంటే ఇక్కడ చాలామంది సైలెంట్ అయిపోయి ఉన్నారు. మీ పర్సన్కి మీ ఎనర్జీస్ ఇవ్వట్లా, మీరు కాల్ చేయట్లా, మెసేజ్ పెట్టట్లా, కనీసం మీ స్టేటస్లు కానీ డీపీలు మార్చడం కానీ ఏమి చేయట్లా. మీ యాక్షన్ అంతా స్తబ్ద అయిపోయింది. దానివల్ల మీ పర్సన్కి మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు అనమాట. ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. ఫేక్ ఐడి నుంచి స్పై చేస్తున్నారు, అయినా ఎటువైపు నుంచి ఏమీ తెలియట్లా తనకి. వై ఈస్ రాంగ్ డెసిషన్, గ్యాంబ్లింగ్, లీప్ ఇన్ ద డార్క్ హియర్? రాంగ్ డెసిషన్, గ్యాంబ్లింగ్, 8 ఆఫ్ పెంటికల్స్. తను పాస్ట్లో మీ ప్రతి మాటని, దాన్ని ఏమంటారు, ప్రతి ఆఫర్ని రిజెక్ట్ చేస్తూ వచ్చారు తను. ఓకేనా?
అంటే మిమ్మల్ని ఎట్లా ఫీల్ చేశారంటే, నేను దేనికి తన లైఫ్‌లో నేను దేనికి పనికిరానా? అసలు నేను ఉండి ఏం ఉపయోగం? అన్న ఫీలింగు నేను అంత అన్‌వర్తీ ఫెలోనా? అని మీ గురించి మీరే అనుకునేలాగా చేశారనమాట తను. నేను అంత ఆహ్, అన్‌వర్తీ ఫెలోనా? అంటే ఒక గ్యాంబ్లింగ్‌లో పెట్టారు మిమ్మల్ని. ఒక గ్యాంబ్లర్ లాగా. త అట్లా పెట్టి ఆ మ్యానిప్యులేషన్స్‌లో పెట్టి తను వేరే రిలేషన్‌లోకి వెళ్ళిపోయారు. రాంగ్ డెసిషన్. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అంధకారంగా ఉంది తనకి. ఫైనాన్షియల్లీ చాలా లో ఎనర్జీలో ఉన్నారు అని కూడా కనపడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని చేజ్ చేయాలి అనుకుంటున్నారు. ఉపయోగం ఏంటి? ఇన్ కంట్రోల్, బ్లైండింగ్ బై ఫ్రెండ్స్ అండ్ సొసైటీ. ఇక్కడ మీ విషయంలో పాస్ట్‌లో ఫ్రెండ్స్ ఇన్వాల్వ్‌మెంటు చాలా ఉన్నింది. సొసైటీ ఇరుగు పొరుగు ఏమనుకుంటారో, సొసైటీ నా గురించి ఏమనుకుంటుందో, నేను యాక్షన్ తీసుకొని తనని నా లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో అని ఆలోచించారే కానీ, నన్ను నమ్ముకున్న నా పర్సన్ ఫీలింగ్స్ తనేమనుకుంటుందో, తనేమైపోతుందో, తన ఫీలింగ్స్ ఏంటి, తన ఎమోషన్స్ ఎక్కడ హర్ట్ అవుతాయో, తను ఏం చేసుకుంటుందో, నేను ఆల్ ఆఫ్ సడన్ ఇలా చేసి పక్కకెళ్ళిపోతే డైరెక్షన్ మార్చుకొని పక్కకెళ్ళిపోతే తను ఎలా ఫీల్ అవుతుందో, తను ఏమైపోతుందో అని కూడా ఆలోచించాల మీ గురించి. ఎంతసేపు సొసైటీ, ఫ్రెండ్స్ వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఇది తనని ఎంత చెడుగా అనుకుంటారో, తన మైండ్ సెట్టు ఎంతసేపు సెల్ఫిష్గా తన గురించే ఆలోచించుకుంటున్నారు. తన సేఫ్టీ, తన సెక్యూరిటీస్, తన పేరు, తన సొసైటీలో తన రెస్పెక్ట్ ఇవి మాత్రమే చూసుకున్నారు కానీ మీ గురించి పాస్ట్లో ఆలోచించలా. అదే 7 ఆఫ్ సోర్స్. అందువల్ల మీతో అబద్ధాలు చెప్పడము, మిమ్మల్ని అవాయిడ్ చేయడము, మిమ్మల్ని చీట్ చేయడము, మిమ్మల్ని ఒక గ్యాంబ్లింగ్ అంటే ఒక మ్యానిపులేషన్లో ఉంచడము, మీరు ఊహించను కూడా ఊహించుండరు తను ఇలా చేస్తారని. అలా నటించారనమాట పాస్ట్లో. కారణం ఇది. వై ఈస్ మేనిఫెస్టేషన్ హియర్? హర్మిట్. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయి తను ఏం తప్పులు చేశారు, మీ విషయంలో ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు మీ ప్లేస్లో తనుండి మీ బాధని అర్థం చేసుకోగలుగుతున్నారు. బట్ మొత్తం అప్పటికే అంధకారం అయిపోయింది. ఈ చీకట్లో నాకు ఒక వెలుగు ఎక్కడ, ఎలా నేను తనని ఎలా అప్రోచ్ అవ్వాలి? ముఖం చెల్లదు కదా, ఏ ముఖం పెట్టుకొని వస్తారు? మీరు వస్తే మీరు రెడీగా ఉన్నారు ఇక్కడ కత్తి తీసుకొని వేసేయడానికి. చెప్తున్నా అంటే అంత కోపంగా ఉన్నారు అని నా ఉద్దేశం. తనకు తెలుసు ఆ విషయం కూడా. సో మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. తనైతే 10 మందికి జ్ఞానవాక్యాలు, నీతి వాక్యాలు అయితే బోధిస్తున్నారు కానీ తను మాత్రం ఆచరించలేదు అని తనకి జ్ఞానోదయం అయిందనమాట ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ నాకు మిథున రాశి, కన్యా రాశి, వృషభ రాశి, మేషరాశి, వృషభ, మిథున ఈ 2 రాశుల వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు ఇక్కడ. ఓకేనా? రైట్. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారనమాట. సాలిట్యూడ్లో ఉన్నారు. తనని అంతరావలోకనం అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మాత్రం మార్పు వస్తే మంచిదే కదా. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ఉపయోగం? చేయాల్సిందంతా చేసేసి మనసు కదండి, ఒక్కసారి ఇరిగిపోతే మునుపట్లాగా మాత్రం అయితే ఉండదు. ఒకవేళ ప్రేమ కొద్దీ అతికినా మునుపట్లాగైతే ఆ ఇన్నోసెన్సీ, ఆ ప్యూరిటీ మాత్రం ఉండదు. ఇది పక్కా. అవునా కదా? ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము. ఆ రోజు నా జీవితంలో నుండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపి ఉండి ఉంటే ఎంత బాగుండేదో కదా. చూడండి,
రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని చెప్పా కదా! బట్ మీ విషయంలో భయంకేను తను చేసిన తప్పులకి తన తప్పులు తను తెలుసుకుంటున్నారు. తన తప్పులు తెలుసుకొని మీ దగ్గరికి రావాలన్నా రాలేకపోతున్నారు. తన కంఫర్ట్ జోన్ వదిలి రాలేకపోతున్నారు. నాకు ఈ మధ్య కాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు. కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి. నువ్వే గుర్తుకొస్తున్నావు. త్వరలోనే నీ దగ్గరకు తిరిగి వస్తాను. వెయిట్ ఫర్ మీ. రీకన్సిలియేషన్ చెప్పింది నాకు వచ్చింది కదా వేరే డెక్ నుంచి. రీకన్సిలియేషన్, రీయూనియన్, అదే మెసేజ్ కూడా చెప్పారు. నాకు నీకు మధ్య పూర్వజన్మ సంబంధం ఏదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని ఉంది. నీకు బాధ కలిగించినందుకు నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను. తన ఈగోతోటి చాలా అనకూడని మాటలన్నీ అని మిమ్మల్ని మానసికంగా విరిచేశారు అని చెప్పాను కదా. సో తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు దానికి. కార్మిక్ ఇష్యూస్ని హీల్ చేస్తున్నాను, అందుకే రాలేకపోతున్నాను. త్వరలోనే వస్తా. ఏ పర్సన్ ఏ థర్డ్ సిచ్యువేషన్ కోసం తను మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో వదిలేసి రూడ్గా బిహేవ్ చేసి వెళ్ళారో అక్కడ కార్మిక్ ఇష్యూస్లో ఇరుక్కొని ఉన్నారు. ఓకేనా? అక్కడ అవన్నీ హీల్ చేసుకొని అప్పుడే నీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నారు. తనకి మనసు అవుతుందంట, ప్రతి క్షణం నేను నీతోనే ఉండాలని, నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వకూడదని. ఇప్పుడు ప్రేమ అనేది పెళ్ళి బిక్కుతుందనమాట. పెళ్ళి బిక్కుతుంది కదా, అదేదో అంటారు కదా, ఏదోలే. మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను. తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను. ఓకే, వెల్ అండ్ గుడ్. నేను భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను మన మధ్య ఉన్న సమస్య అంతా సరి అవ్వాలని, నేను నీ దగ్గరికి త్వరగా వచ్చేయాలని. గుడ్, వెరీ గుడ్. ఇదే ఈరోజు రీడింగ్. మీకు మీ మనసులో మీ పార్ట్నర్ గురించి ఏముంది, ఎట్లా ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి, అట్ ద సేమ్ టైం తన చుట్టూతో జరుగుతున్న సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా ఈరోజు రీడింగ్లో చూసాము. కరెంట్ ఎనర్జీస్. ఓకే, రీడింగ్స్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసేసుకోండి. దయచేసి త్వరగా ఎక్స్పెక్ట్ చేయమాకండి, కొంచెం ఓపిక పట్టండి, వస్తాయి. ఎందుకంటే రోజుకి ఇన్ని సెషన్స్ అని తీసుకోవాలని ఉంటుంది. నేను శక్తికి మించి, ఎనర్జీస్కి మించి, మనిషికి మించి నేను ఎనర్జీస్ తీసుకోవడం వల్ల నా ఎనర్జీస్ చాలా డ్రైన్ అయిపోతున్నాయి. అర్థం చేసుకోండి. నాకు నిద్ర కూడా సరిపోవట్లేదు. చాలా ముఖం కూడా చాలా పీక్కుపోయింది నాకు, అలా ఉందన్నమాట. మొన్న ఒక రీడింగ్ తీసుకొని ఒక టూ డేస్ ఏమో చాలా సిక్ అయిపోయాను. సో దానివల్ల ఇంకా దాని నుంచి ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. అయినా నేను సెషన్స్ తీసుకుంటూనే ఉన్నా, ఎందుకంటే మీ బాధ నేను అర్థం చేసుకోగలను. దయచేసి నేను మీకోసం ఇంత చేస్తున్నప్పుడు నా కోసం కొంచెం అడ్జస్ట్ చేసుకోలేరా? కొంచెం, ఏం లేదు, పేషెన్సీగా వెయిట్ చేయండి. రీడింగ్స్ తప్పకుండా అందరికి ఇస్తాను. ఓకేనా? ఓకేమ్మా, గాడ్ బ్లెస్ యూ. బాయ్. ఓం నమః శివాయ.